ఇప్పుడు ఆ బోర్ కూడా కనెక్షన్ ఇస్తామంటున్నారు కదా, 2 బోర్లు ఇచ్చుకుంటే ఒక రోజు అది ఒక రోజు వాడుకోండి, తప్పేముంది. ఏదైనా కానీ వాటర్ ఫిల్టర్ వాటర్ ఇది కానీ కమిషనర్ సార్ ఉన్నాడు, ఆయన ఏదంటే మీరు ఆయనకి రిప్రజెంట్ చేయాలి, అంతేగాని మీరు అడ్డుకుంటామంటే కేసులు కట్టి జైలుకి పంపిస్తారు. తమాషా కాదు అడ్డుకుంటే. పోతూలేమ్మా పంపించదని మేము కూడా విన్నమ్మా, ఆర్గ్యుమెంట్ వద్దు ఉండమ్మా. ఎలాంటి కలెక్టర్ గారు చెప్పండి, తప్పేముంది. అసలు ఇది అందరికి ఉపయోగించదండి. అసలు పెద్ద ధర కాడ నుంచి కంతకావతల నుంచి కోటపేట కాడ నుంచి రాత్రి మౌలు తోలినారు. నీళ్లు లేక మొత్తం తోలినారు. అసలు రాత్రి మౌలు మేము బరగొల్ల కానీ మేము వేపించుకున్నాము. ఇది సొంతం డబ్బులు పెట్టి వేసినాక సంవత్సరానికి గవర్నమెంట్ డబ్బులు పడినాయి, 2 ఏళ్ళకి పడినాయి డబ్బులు. కానీ ఈ రోజు పరిపాలన వచ్చింది. ఇంత ముందుకు ఏం చేసినారు? 30 ఏళ్ళ కల్లా ఏం చేసిన, 5 ఏళ్ళకి ఇంత పరిపాలన చేసినాడే. అప్పుడేం చేసినారు మీరు? అప్పుడు కూడా వేయొచ్చు కదా, మేము అడిగినాం కదా ఆ రోజు కూడా వేయాలని. ఇప్పుడు మేము కూడా తాగుతాం. అదే గుంత తోటలు వేసే బదులు మెయిన్ రోడ్డు నెయ్యి అందరు తాగుతారు కదా. నువ్వు 35 ఇండ్లకే నువ్వు వేచే, ఇక్కడ ఎంత పేట ఉంది? కనెక్షన్ తీసుకుంటే 10 బిందెలకు 1 బిందె ఫిల్టర్ నీళ్ళు అయ్యేది. నీళ్ళన్నీ అక్కడనే పోతాయి. ఇది ఏమన్నా 700 అడుగులు పడినాయి నీళ్లు. ఎన్ని నీళ్లు ఆపుతాది సార్? ఫిల్టర్ నీళ్లు ఆపుతాదే, మనుషులకు ఆపుతాదే, బరగొల్లకు ఆపుతాదే, ఎన్ని ఆపుతాది? శ్మశానం 100 మంది సార్. ఇన్ని ఆకొప్పులే సార్, కాళ్ళు మొగం కడుకుంటారు. దినం అయితే నీళ్లు మోస్తారు ఆడికి. ఎంత మందిని ఆపుతాది ఇది? నీళ్లు ఉన్నాయి కదా, బాయి కాడ ఉన్నాయి, ఈడుండాయి, ఆడ వేయొచ్చు కదా బోరు. ఇదే పని వినమన్నారు. ఇప్పుడు మేము వేపించుకున్నామని వాళ్ళు తీసేసి వాళ్ళు గెలిచినామన్నట్టుగా. ప్రజలకు కూడా నీళ్లు కావాలని ఇక్కడ నుంచి తీసుకుని కనెక్షన్ వాళ్ళకి ఇస్తామంటున్నారు. సార్ మాకు అక్కడ పోతే ఇవి బోర్ నీళ్లు పోతే రావు సార్. ఈ నీళ్లు ఎండాకాలమే 2 ఇంచుల నీళ్లు వచ్చేటివి ఇంచు వచ్చినాయి సార్. బొంకిచ్చి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా కావాలని ఎన్నుకున్నాం సార్. మేము వాళ్ళు కూడా కావాలా మాకు వీళ్ళు జగన్ వాళ్ళని కాదు, మాకు వాళ్ళు కావాలని వాళ్ళని ఎన్నుకున్నాం. వాళ్ళే మా నోటికాడ మన్ను కొడితే సార్ వచ్చి వాళ్ళు మా పశువులకు లేకుండా నీళ్లు చేస్తే పశువులకి ఇంత ఏమన్నా ఇసం పెట్టాలి సార్. మేమైతే మాకు బతుకు తెరువు కూడా ఉండదు వాళ్ళు లేని. మేము వాళ్ళని కూడా ఎన్నుకున్నాం సార్. వాళ్ళు కావాలనే కదా సార్ మాకు. మేము ఈ తాపు గెలిపించుకున్నాం. ఒకవేళ ఇక్కడ నుంచి పైపు తీసుకుపోతే దీన్ని బంద్ చేస్తారంటే మీ భయం? బంధు కాంటే నీళ్లు రావు సార్. అక్కడికి ఇక్కడ నీళ్ళు రావు. ఇప్పుడు 2 ఇంచులు వచ్చేది, అప్పుడు ఇంచు నీళ్ళే వస్తాయి. ఎండాకాలం ఇంచు నీళ్ళే. బావిలో 62 మెట్లు ఉన్నాయి సార్. ఆ బావి మెట్లు మేము ఎక్కుతామా? మేము బతుకుతుంది దానిలో మీద సార్. వాళ్ళు కూడా చెప్పినారు సార్. వాళ్ళు కూడా అడగండి పోయి, మీకు ఈ నీళ్లు కావాలా అదే కావాలని వాళ్ళని కూడా అడగండి. వాళ్ళు మోసుకున్నారు సార్. మాకు ఆ నీళ్లు కావాలా, ఈ నీళ్లు కావాలా సార్. మాకు అవి కూడా తాగుతాం, ఇవి తాగుతాం. మేము బోర్ అయిపోయామంటున్నాం అంతవరకే. ఈ నీళ్లు కూడా మేము ఇస్తే కూడా ఆ నీళ్లు కూడా మేము కూడా తాగుతామే. కానీ వాళ్ళు కావాలనే సార్ ఈ సంవత్సరం ఎన్నుకోయినది. వాళ్ళు కూడా మాకు కావాలనే కదా. వాళ్ళు ఇప్పుడు మా నోటికాడ మన్ను కొడితే మా బయటపేటకు వచ్చి నీళ్ళు ఎక్కడున్నా కానీ ఏంటి సార్? దండుకున్నాయి స్థలాలు. సరే మేమే ఎన్నుకున్నామని కదా సార్. వాళ్ళు వాళ్ళే మాకు పగ కాదు సార్. వాళ్ళు ఆయన కావాలని కూడా మేము ఎన్నుకున్నాం. ఆయన మాకు పగ కాదు. అందరం బాగుండాలా పేటలో. ఆయన ఈ భీమేశ్ రెడ్డి కూడా మా పేటలో ఉండిపోయిన ఆయన చిన్నప్పటి నుండి ఆయన మాకు అందరితో సమానమే. వాళ్ళు వీళ్ళు అని కాదు సార్. మాకైతే మాకు అందరికీ కావాలి నీళ్లు. మా ప్రజలు బతికేది బయటపేటలో మేమే సార్. ఈ పసుల మీన్నే మాకు నీళ్లు ఉండాలి సార్. ఇక్కడ నుంచి పైపు తీసుకుపోతే దీన్ని బంద్ చేస్తారంటే మీ భయం? నీళ్లు రావు సార్. అక్కడికి ఇక్కడ
బావిలో 62 మెట్లు ఉన్నాయి సార్. ఆ బావి మెట్లు మేము ఎక్కుతామా? మేము బతుకుతుంటే దానిలో మీద సార్. మళ్ళీ అక్కడ వాళ్ళకి కూడా నీళ్లు కావాలా, వాళ్ళకి కూడా ఏదో ఒకటి చూపించాలి కదా. సార్ వాళ్ళు కూడా అడగండి, పోయి మీకు ఈ నీళ్లు కావాలా అదే కావాలని వాళ్ళని కూడా అడగండి. అధికారులు చెప్పినది ఏంటంటే అక్కడ వాళ్ళకి కూడా నీళ్ళు ఇవ్వాలి కాబట్టి కంచి తీసుకోబోదాం అంటున్నారు కదా. మాకు అవి కూడా తాగుతాం, నీళ్ళు తాగుతాం. మేము బోర్ అయిపోయమంటున్నాం అంతవరకే. ఈ నీళ్లు కూడా మేము ఇస్తే కూడా ఆ నీళ్ళు మేము కూడా తాగుతామే. కానీ వాళ్ళు కావాలనే కదా సార్ ఈ సంవత్సరం ఎన్నుకోయినది. వాళ్ళు కూడా మాకు కావాలనే కదా. వాళ్ళు ఇప్పుడు మా నోటి కాడ మన్ను కొడితే మా బయటపేటకు వచ్చి అక్కడ అవకాశం ఉంది కదా నీళ్ళు వాళ్ళ ఆయన కావాలని కూడా మేము ఎన్నుకున్నాం. ఆయన మాకు పగ కాదు, అందరం బాగుండాలి పేటలో. ఆయన మా ఈ భీమేశ్వరెడ్డి కూడా మా పేటలో ఉండిపోయిన ఆయన చిన్నప్పటి నుండి ఆయన మాకు అన్నతో సమానమే. వాళ్ళు వీళ్ళు అని కాదు సార్. మాకైతే అందరికి కావాలి, మాకు అందరికీ కావాలి నీళ్లు. మా ప్రజలు బతికేది బయట పేటలో మేమే సార్. ఈ పసల మీన్నే మాకు నీళ్లు ఉండాలి సార్. విషయంలో ముచ్చుకోవాలని అనుకున్నా మోసుకుంటున్నాం సార్. ఈ నీళ్ళు ఏడ తెచ్చుకుంటాం సార్. కష్టాలు పోతారు మొగళ్ళు. మా వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఈ పేటలో ఎవరికి ఉద్యోగాలు ఏం లేవు. అందరు కష్టాలు చేసుకునే తోళ్ళే. వాళ్ళు పోతే ఏళ్ళ సాయంత్రం మేము ముసలాలు అనుకున్న కాలంలో ప్రాణం కూడా తెచ్చుకుంటున్నాము. అక్కడ బోర్ ఉంది సార్, దగ్గర బోర్ ఉంది. ఆ బోర్ పీకించుకోమన్నాము. లేదు ఇదే అని పట్టుబట్టినారు వాళ్ళు. మేము ఇది వెయ్యనేమో మాకు అందరికీ కావాలా, మేము దగ్గర అని మోసుకుంటాము. మేము యానవే చేసుకుని మాకు చేతలైతే అంతా ముసలాలు ఉన్నాం సార్. మేము మాకు కావాలి ఈ నీళ్ళు, మేము ఈ నీళ్ళు ఇయ్యము. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మాకు ఈ బోర్ కావాలి. అక్కడ బోర్ ఉండే అవకాశం ఉండే కానీ బోర్ వేయించుకోకుండా ఇక్కడ బోర్ మీదనే పడినారు వాళ్ళు. మేమైతే ఖచ్చితంగా కావాలి. పొద్దున్నేసి మొగలు బయటపోతారు, కుళాయికి ఒక్క రోజు నీళ్లు రాకపోతే మేము ఇబ్బంది పడాల్సింది. కుళాయికి నీళ్లు రాకున్నప్పుడు ఇది అవకాశం ఉండేది పోగొట్టుకుంటే అప్పుడు మేము ఇబ్బంది పడాలి కదా. 5-6 రోజులకు నీళ్ళు ఇస్తే 5-6 రోజులు 10 మంది తాగుతారు పొద్దు నుంచి. ఈ ఒక్క బిందె చాలా పశువులకు 4 పశువులు ఉన్నాయి ఇంట్లో. పొద్దున్నేసి వాళ్ళు వ్యవసాయానికి పోతారు. పశువులకు ఎట్లా తెచ్చిపోసుకోవాలా, కుళాయికి ఎన్నొచ్చి ఏమవుతాయి. మాకు 5 రోజులకు ఒకసారి ఇడుస్తారు కుళాయి నీళ్ళు. 5 రోజులు మేము నీళ్లు రాక ఎంతో తిప్పలు అడిగి బయటపేటకు బోరు వేయించుకొని ట్యాంకీలు కట్టించుకున్నాం సార్. కానీ వాళ్ళు మాత్రం చెప్తే వినకుండా పంతం కట్టి ఈ నీళ్ళే తీసుకోవాలని పెట్టుకున్నారు. యానన్నా కానీ వాళ్ళు బోరు వేయించుకోమను, యానన్నా కానీ మాకు కానీ ఇస్తామను. ప్రజాసేవ చేస్తున్నారు వాళ్ళు కూడా, మేము కాదన్నాం. యానన్నా ఎంత రైతు సంఘం ఉంది ఇక్కడ, వాళ్ళు కూడా యానన్నా కానీ బోరు వేయించి మాకు ఫిల్టర్ నీళ్ళు ఇస్తాం. మేము కూడా తెచ్చుకుంటాం, మేము కూడా తాగుతాం. మాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు. మాకు మాత్రం నీళ్ళు కావాలా, మాకు మాత్రం ఈ నీళ్లు కావాలా. మేము మాత్రం ఈ బోరు నీళ్ళు ఎంత మందినన్నా సముదాయం ఏమన్నా చేయరు. మేము మాత్రం నీళ్ళు ఇడసాము బోరు. ఎవరన్నా రారి, ఏమి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరికి కొన్ని పేటలు మొత్తం ఊరికల్లా సగం ఊరికి నీళ్ళు ఆపినాయి. పోయిన ఎండాకాలము నీళ్లు రాక అల్లాడిపోయినాం. శ్మశానానికి వాడుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఇవి ప్రతి ఒక్కరికి నీళ్ళతో అవసరం సార్. అందరికీ నీళ్ళు సార్. మాకు కష్టాలు పోతారు మొగళ్ళు. మా వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఇవి పేటలో ఎవరికి ఉద్యోగాలు ఏం లేవు. అందరు కష్టాలు చేసుకునే తోళ్ళే. వాళ్ళు పోతే ఏళ్ళ సాయానికి మేము ముసలాలం అని కూడా కాలంలో ప్రాణం కూడా తెచ్చుకుంటున్నాము. అక్కడ బోర్ ఉంది సార్, దగ్గర బోర్ ఉంది. ఆ బోర్ పీకించుకోమన్నాము. లేదు ఇదే అని పట్టుబట్టినారు వాళ్ళు. మేము ఇది వెయ్యనేమో మాకు అందరికీ కావాలా, మేము దగ్గర అని మోసుకుంటాము. మేము యానవే చేసుకుని మాకు చేతనైతే అంతా ముసలాలు ఉన్నాం సార్. మేము మాకు కావాలా ఈ నీళ్లు, మేము ఈ నీళ్ళు ఇయ్యము. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మాకు ఈ బోర్ కావాలి. అక్కడ బోర్ ఉండే అవకాశం ఉండే కానీ బోర్ వేయించుకోకుండా ఇక్కడ బోర్ మీదనే పడినారు వాళ్ళు. అంతే, ఖచ్చితంగా కావాలా. పొద్దున్నేసి మొగలు బయటపోతారు, ఆడలు మేము మోసుకుంటాం. కుళాయికి ఒక్క రోజు నీళ్లు రాకపోతే మేము ఇబ్బంది పడాలి. కుళాయికి నీళ్లు రాకున్నప్పుడు ఇది అవకాశం ఉండేది పోగొట్టుకుంటే అప్పుడు మేము ఇబ్బంది పడాలి కదా. 5-6 రోజులకు నీళ్ళు ఇస్తే 10 మంది తాగుతారు పొద్దు నుంచి. ఈ ఒక్క బిందె చాలా కదా. పశువులకు 4 పశువులు ఉన్నాయి ఇంట్లో. పొద్దున్నేసి వాళ్ళు వ్యవసాయానికి పోతారు. మేము పశువులకు ఎట్లా తెచ్చిపోసుకోవాలా, కుళాయికి ఎన్నొచ్చి ఏమవుతాయి. మాకు 5 రోజులకు ఒకసారి ఇడుస్తారు కుళాయి నీళ్లు. 5 రోజులు